మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో, ఆ రోజు దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతగా తీసుకున్నారు. ఈ దేశంలో ప్రజలు చదువుకుంటే ప్రపంచ దేశాలతో పోటీ పడతారు. ఈ దేశంలో సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మిస్తే రైతులు ఆత్మగౌరవంతో బ్రతుకుతారు. ఆనాడు కరువుతో ప్రజలు చచ్చిపోతుంటే కరువు నుంచి ప్రజల్ని కాపాడడానికి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత కింద తీసుకున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్న ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రపంచ దేశాల ముందు మనం ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందింది. ఈ రోజు ఆహార ఉత్పత్తిలో మిగులు దేశంగా మన దేశం నిలబడ్డది అని అంటే ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుల వరకు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసిన పునాదులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు.